చాలా రోజుల తర్వాత నాకు సార్ తనుజని అట్లీస్ట్ బెదిరించడం పక్కన పెడితే అట్లీస్ట్ నువ్వు కరెక్ట్ చేయట్లేదమ్మా అని చెప్పి క్వశ్చన్ అయితే చేశాడు. అట్లీస్ట్ ఇన్ని రోజుల తర్వాత ఇన్ని వీక్స్ తర్వాత అసలు ఈ క్వశ్చన్ చేయడు, మళ్ళీ తనుజదే కరెక్ట్ అని చెప్తాడేమో అనుకున్న టైంలో ఫస్ట్ టైం తనుజ గురించి సో తనకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాడు. అట్లీస్ట్ ఇట్లా బిహేవ్ చేయకని చెప్పి. యాక్చువల్గా ఆదిరెడ్డి గారి ఫస్ట్ ఈ రివ్యూ చూసిన తర్వాత నేను రివ్యూ చూస్తుంటాను బిగ్ బాస్ది. సో రివ్యూ చూసినప్పుడు ఒక కమెంట్ పెట్టిండు ఒక అతను, అది మాత్రం హైలైట్ అనిపించింది. దాని కింద నేను కామెంట్కు లైక్ కూడా పెట్టిన, బెస్ట్ కామెంట్ అని కూడా చెప్పిన. అదేంటంటే ఈ ఇప్పుడు పిఆర్ని పెట్టుకున్నది కదా తనుజ. సో తనుజ పిఆర్ వాళ్ళు ఇంత కష్టపడి ఒకవేళ తనుజ ఓటింగ్ బాగా వచ్చి గెలిచింది అనుకోండి, ఒకవేళ నా సొంతంగా ఆడి గెలిచినా మీరేం చేసిరని చెప్పి సో వాళ్ళకు డబ్బులు కూడా ఇవ్వదేమో అని చెప్పి కమెంట్ పెట్టిండు. ఆ కమెంట్ అయితే పిచ్చ నవ్వొచ్చింది నాకు. అంటే ఆమె ఆట ఎట్లుందంటే ఎంత సపోర్ట్ తీసుకొని అందరి దగ్గర సపోర్ట్ తీసుకొని అన్ని సపోర్టింగ్ తీసుకొని లాస్ట్ కట్టే నాకు సపోర్టర్సే ఎవరు లేరని చెప్పిన మాట అయితే ఏదైతే ఉందో అది చాలామంది రివ్యూవర్స్ కానీ మామూలు చూసే ఆడియన్స్ కానీ మైండ్ పోయే. అసలు విన్నర్ క్వాలిటీస్ ఇలాంటి విన్నర్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే ఈమె విన్నర్ ఎట్లా అని డిసైడ్ అయ్యారో నాకైతే అర్థమైతే లేదు. అండ్ ఇంత గానం అసలు ఆమెకు ఓటింగ్ రియల్ ఓటింగ్గా అండ్ రియల్గా అంటే ఎక్కడ చూసినా యూట్యూబ్లో చూసినా ఇన్స్టాగ్రామ్లో చూసినా ఎక్కడ చూసినా ఆమెదే. ఓటింగ్లో మాత్రం ఓటింగ్ విషయానికి వస్తే టాప్లో తనుజనే ఉంటుంది, తర్వాత కళ్యాణ్ ఉండొచ్చు, కానీ టాప్లో మాత్రం తనుజనే ఉంటుంది. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పినప్పుడు కూడా చాలామంది కింద ఎవరు విన్ అవుతారంటే టీ తనుజ అనే పెట్టిరు. అసలు అంత ఇన్స్పైరింగ్గా ఏముంది అని ఒకసారి ఆలోచిస్తే ఒకటేమో పిఆర్ ఉన్నది, రెండు మాటలు మారుస్తూ ఉంటుంది. మాటలు మార్చడం అంటే జస్ట్ నిన్న ఎపిసోడ్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ డిమాన్ని మొత్తం నెగిటివ్గా వేయాలని ట్రై చేసింది, ఆల్మోస్ట్ బ్యాడ్ చేయాలని చూసింది, ఘోరంగా మాట్లాడింది, సెన్స్లెస్గా బిహేవ్ అవుతుంది అది అన్నట్టు ఘోరంగా మాట్లాడి అప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ నాగ్ సారు డిమాండ్ని లేపి మెల్లగా సో తన సైడ్ తప్పు ఉందన్నట్టు మాట్లాడేసరికి అయితే పక్కా డిమాండే తప్పు అనుకుని లేచి డైరెక్ట్గా స్టార్ట్ చేసి ఏంటంటే సార్ నేను వెనుక వాళ్ళు ఉన్నలో చూసుకోలేదు సార్, సడన్గా ఇట్లా తిరిగేసరికి వీడున్నాడు, బట్ చేయి ఇట్లా చేస్తుండు సార్, ఎక్కడ తోస్తాడు అని చెప్పి నేను అట్లా సీరియస్ అయినా సార్ అని చెప్పింది. తర్వాత అక్కడ యాక్చువల్గా ఎక్కడ సీరియస్ అయిందంటే తను కూడా మన నిఖిల్ కూడా వచ్చి చేయి పట్టుకునేసరికి సీరియస్ అయింది. యాక్చువల్లీ అది టాస్క్, మామూలుగా జనరల్గా టాస్క్ లేని టైంలో ఒకవేళ ఏదైనా చేసినా కూడా నాకు సార్ క్వశ్చన్ చేయొచ్చు, ప్రజలందరూ క్వశ్చన్ చేయొచ్చు. టాస్క్ టైంలో ఈమె చేసినవి ఇంతకన్నా ఎక్కువ ఉన్నాయి. గౌరవ్ని ఇట్లా అది ట్రైన్ అది భోగి టాస్క్లో డైరెక్ట్ గౌరవం ఇట్లా తోసేస్తుంది, ఇట్లా మొత్తం ఎక్కి ఇట్లా దోసేస్తుంది, బట్టి ఇట్లా పట్టుకొని మొడలు పట్టుకొని ఇట్లా ఇస్తుంది. ఇంకా చాలామంది చాలా చేసిందిలే గేమ్లో, అందరు అట్లే ఉంటారు, అది కరెక్టే, ఆమె చేసింది కరెక్ట్, అక్కడ చేసింది కరెక్టే, ఇక్కడ ఈయన చేసింది తప్పని పోర్ట్రే చేయడానికి ట్రై చేసింది. అండ్ ఉమెన్ కార్డ్ని తీసుకొచ్చింది. సో అది క్వశ్చన్ చేసేది ఉండే అసలు ఉమెన్ అని అంటే అబ్బాయిలు ఇక్కడ ఏం లేదని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పింది, కానీ బట్ ఇంకా స్ట్రాంగ్గా చెప్పలేకపోయాడు నా సార్. అంటే తనుజ విషయానికి వచ్చేసరికి అండ్ రీతు విషయానికి వచ్చేసరికి ఎక్కువ సీరియస్గా మాట్లాడాడు, అది ఎందుకో మరి తెలియదు. దాని తర్వాత మాటలు మారుస్తూ ఉంటుంది అని చెప్పినా కదా, మాటలు మార్చడం అంటే అప్పటిదప్పలనే సో స్టార్టింగ్ డిమాన్ వైపు నెగిటివ్గా మాట్లాడడం స్టార్ట్ చేసింది. సో డిమాన్ ఇట్లా చేయడం నాకు నచ్చలేదు సార్, అందుకే చెప్పిన ఇట్లా తోయకు అది చేయకని చెప్పిన తర్వాత అంతే, అంతకుమించి ఏం చెప్పలేదు సార్, తనే లాగ్ చేసిండని చెప్పింది. ఏమీ అన్న మాట్లాడిని మర్చిపోయింది, తనే లాగ్ చేసిండని చెప్పింది, తనది తప్పని చెప్పినట్టే చెప్పింది. చెప్పిన తర్వాత నాకు సార్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అది గేమ్ కదమ్మా అది అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చేసి అండ్ డీమాన్కి కరెక్ట్గా ఉండేటట్టు మాట్లాడి సో అక్కడ తప్పేం లేదు, అది టాస్క్ కదా. అండ్ ఒక వీడియో కూడా ప్లే చేసి చూపించిండు. అండ్ 2 వీడియోలు ప్లే చేసి చూపించిన తర్వాత లేదు సార్ నేను ఫన్నీగా అన్నా సార్, నేను కామెడీగా అన్నా సార్ అన్నది. నేను కామెడీగా అన్నా సార్ అన్నది అంటే నేను జస్ట్ ఫన్ వేలోనే అన్నా, అది అంతే పెద్ద సీరియస్గా అన్నది. కరెక్టే నువ్వు అట్లా తీసుకున్నావు, కాకపోతే అది నువ్వు తన మీద వేసిన నింద ఏదైతే ఉందో అది ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి దాన్ని మనం కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా అని చెప్పి అక్కడితో క్లోజ్ చేసిండు. ఒకవేళ జెండర్ రివర్స్ చేసి చూసినట్లయితే ఒకవేళ డీమాన్నే తనుజ ఇట్లా చేసింది అనుకోండి, డీమాన్ ఒకవేళ కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి, డీమాన్ని ఎంత నెగిటివ్ చేసేవాళ్ళు, అసలు నువ్వు టాస్క్ ఆడడానికి వచ్చినావా, నువ్వు అసలు ఏంది అది ఇది అని చెప్పి మగవాడైతేనేమో ఒక రకంగా ఉంటుంది, అమ్మాయి కాబట్టి ఈ రకంగా ఉంది డీలింగ్. దాని తర్వాత
ఇంకో విన్నర్ క్వాలిటీ ఏంటంటే అలగడం. అలగడం ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గౌరవ్ దగ్గరికి వెళ్ళి, గౌరవ్ నాకు హెల్ప్ చేస్తావా చేయవా అని అడుగుతుంది. గౌరవ్ నాకు సపోర్ట్ ఇస్తావా లేదా, లేదు నేను నిఖిల్కి అని అన్నాడు అనుకో, కథ ముఖం తిప్పుకొని వెళ్ళిపోతుంది. సపోజ్ ఏదైనా గొడవ అయిందనుకో, డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. డీమాన్తో కానీ, రీతుతో కానీ, ఎవరితో ఇంగ్లాండ్తో కానీ డిస్కషన్ జరుగుతూ ఉంటే, ఈమె పాయింట్ కరెక్ట్ ఉన్నంతసేపు ఉంటుంది అక్కడ. జస్ట్ ఎప్పుడైతే వాళ్ళు కరెక్ట్ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. ఇట్లా అట్లా ముఖం తిప్పున సరే సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. అది అలగడం. అండ్ అది అది విన్నర్ క్వాలిటీ, నెంబర్ 1 విన్నర్ క్వాలిటీ. అండ్ ఇప్పుడు నాగ్ సార్ని కూడా డైరెక్ట్ కళ్యాణ్ బయట ఒకవేళ అందరూ అనుకునేది క్వశ్చన్ చేసిండు. అంటే కళ్యాణ్ నువ్వు తనుజ కోసం ఓడిపోయినావా అంటే, లేదు సార్ అన్నాడు. అది కూడా కరెక్టే. సో తను ఆడంగా అది లేట్ అయిపోయింది. అన్ని ఫాస్ట్గా తీసుకొచ్చింది కదా, ఆయన కూడా ఎందుకు కరెక్ట్గా పెట్టలేకపోయినావు అంటే, అది కలర్ కాంబినేషన్ కాబట్టి మనోడు కొంచెం కన్ఫ్యూజ్ అయితేనే ఉంటాడు. అండ్ తనుజ కూడా సో వాళ్ళు అమ్మాయి కాబట్టి కొంచెం కలర్స్ ఎక్కువ ఆలోచన ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఆమె కూడా కన్ఫ్యూజ్ అవుతూనే ఆడింది గేమ్. అనుకోకుండా ఒకసారి చూడగానే కానీ దివ్య పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో గెలిచేసింది. అండ్ కళ్యాణ్ అప్పటికి తిప్పుతా ఉన్నాడు. సో తను కష్టపడితే ఉన్నాడు కానీ ఆగిపోలేదు. సో అది కరెక్ట్గానే ఆడిండు. అండ్ కళ్యాణ్ కూడా నేనేం అట్లా ఆడలేదు, తనుజ కోసం ఏం చేయలేదని చెప్పిండు. పర్ఫెక్ట్. దాని తర్వాత ఇది ఎక్కడ బ్యాడ్గా పోర్ట్రే అయిందో, నేను ఇంత కష్టపడి ఆడినా కదా అని చెప్పి ఏడవడం స్టార్ట్ చేసింది. ఎందుకు ఏడుస్తున్నావు తనుజ అని అంటే, లేదు సార్ కళ్యాణ్ హెల్ప్ చేస్తే ఆడలేదు సార్, కళ్యాణ్ ఓడిపోతే నేను ఆడలేదు సార్, నేనే సొంతంగా ఆడి గెలిచినా కదా సార్ అని అంటే, అవునమ్మా కాదని ఎవరు అన్నారంటే, లేదు సార్ మీరే అన్నారు అంటే, నేను అట్లా కాదమ్మా, అక్కడ కళ్యాణ్ బయట అనుకునేది ఏంటంటే, బయట అనుకునే డైరెక్ట్ చెప్పలేదు కానీ బయట అనుకునేది ఏంటంటే, కళ్యాణ్ కావాలని ఓడిపోయినా అనే క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి ఆన్సర్ తన నుంచి వస్తే అందరికి అర్థమవుతుంది కదా అని చెప్పించిన. సో అందులో క్లారిటీ వచ్చింది కదా అని చెప్పి దాన్ని అక్కడ ముగించేసిండు. అండ్ నెక్స్ట్ ఇంకో విన్నింగ్ క్వాలిటీ ఏంటంటే, సపోర్ట్ తీసుకోలేదంటది. ఎన్ని సపోర్ట్లు అంటే, అసలు సీజన్ 9 మొత్తంలో హయ్యెస్ట్ మెంబర్ ఆఫ్ సపోర్ట్స్ ఎవరికైనా ఉన్నారంటే తనుజకే. అది తన స్ట్రాటజీ. అది చాలా వరకు మెచ్చుకోవచ్చు. అంటే అట్లా స్ట్రాటజీగా ఆడి తన వైపు తిప్పుకున్నది అంతమందిని. బెడ్ టాస్క్ అయితే అసలు నెంబర్ 1 గేమ్. అసలు చీర నలగకుండా అక్కడ కూర్చున్నదంటే, బట్ ఎవ్వరు కూడా సో ఆమెను దించడానికి ట్రై చేయలేదు. అందరి మైండ్లో వేరే వాళ్ళు ఉన్నారు కానీ తనుజ అయితే లేదు. అండ్ ఈవెన్ ఇమాన్యుల్ ఒక్కడే తనుజ అని అంటారు కానీ కళ్యాణ్ కూడా తనుజని తీయాలని లేదు, భరణి గారు కూడా తనుజని తీయాలని లేదు. ఆ టైంలో ఎవరికి తనుజని తీయాలని లేదు, అదేందో మరి. సో అట్లా ఆమెకైతే సపోర్ట్ ఇచ్చారు. అదని కాదు, ఇంకా చాలా గేమ్స్లలో భరణి గారు సపోర్ట్ చేసిన వాటర్ పోసే టాస్క్ కానీ, అండ్ భరణి గారు పోయి ఇమ్యూనిటీ ఇచ్చే టాస్క్ కానీ, అంటే సుమన్ అన్నకి తనుజకి ఇమ్యూనిటీ ఇవ్వాల్సి వస్తే 2 వేయి నేను తనుజకి ఇస్తా అంటాడు అప్పుడు స్టార్టింగ్. తర్వాత అట్లా ఇవ్వడానికి కుదరదు అంటే సుమన్ అన్న కూడా ఒకటి ఇస్తాడు. అండ్ చాలా విషయాలు ఇదనే కాదు, ఇంకా ఇమాన్యుయల్ చాలాసార్లు సపోర్ట్ చేసిండు. అండ్ రీతు కూడా చాలాసార్లు, అంటే రీతు ఒక్కొక్కసారి అటు ఇటు ఉంటుంది కానీ మోస్ట్లీ వీళ్ళైతే పక్కా కళ్యాణ్, ఇమాన్యుయల్ అండ్ భరణి గారు. అండ్ ఈవెన్ మొన్న రీసెంట్గా దివ్య కూడా, సో తను నన్ను నామినేట్ చేయలేదు, సో నేను ఇంత చేసినా కూడా నన్ను నామినేట్ చేయలేదు కాబట్టి నేను తనుజనే గెలవాలని కోరుకుంటున్నాను అని చెప్పి తనుజ కోసం స్టాండ్ తీసుకునే విధానం. ఈవెన్ తనుజ కూడా సపోర్ట్ చేసిన, దివ్య కూడా సపోర్ట్ చేసినట్టే. వీళ్ళందరూ సపోర్ట్ ఉన్నారు. అండ్ వీళ్ళందరినీ సపోర్ట్ అడిగింది. అండ్ ఈవెన్ భరణి గారి విషయంలో కూడా, అండ్ రీతు విషయంలో కూడా, సో ఇద్దరు కెప్టెన్ అవ్వలేదు. అయినా కూడా రీతుతో డీలింగ్స్ మాట్లాడుకొని తనని కెప్టెన్ అవ్వకుండా, అంటే నేను కెప్టెన్ అవ్వాలని చెప్పి ఒక డీలింగ్ అయితే మాట్లాడుకున్నది. అండ్ అంతేకాకుండా రీసెంట్గా రీతు విషయానికి వచ్చినట్లయితే, భరణి గారి విషయానికి వచ్చినట్లయితే, భరణి గారిని అడిగింది, సపోర్ట్ అడిగింది. కెప్టెన్కి సపోర్ట్ విషయం వస్తే సపోర్ట్ చేయండి అంటే, నువ్వే కదమ్మా రీతుకి ఏమని చెప్పినావు అంటే, అది లాస్ట్ వీక్ కదండి అని అన్నా. అంటే అది మొన్న కదా అనే చిత్రపతి డైలాగ్ గుర్తొచ్చింది నాకు. అది మొన్నరా అన్నట్టు. అంటే అంత దారుణంగా ఉన్నదంటే సపోర్ట్ తీసుకున్నది. అది దగ్గర సపోర్ట్ తీసుకున్నది కదా, సపోర్ట్ తీసుకున్నది. చాలా గేమ్స్లలో ఏమైందంటే లాస్ట్ దాకా వచ్చి ఎందుకు ఓడిపోయిందంటే, అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే, అంటే అందరు సపోర్ట్ ఇష్టోళ్ళు, అందరు కరెక్ట్గానే సపోర్ట్ ఇష్టోళ్ళు అన్నీ తీసుకొచ్చి లాస్ట్లో పెడితే ఏదో ఒక విషయంలో అది దెబ్బేడిచి కొట్టేది, ఓడిపోయేది. సో మళ్ళీ ఘోరంగా ఇంకొక బెస్ట్ క్వాలిటీ అంటే ఏడవడం. ఓడిపోతే ఎట్లా ఏడుస్తా అంటే,
సై అని పోతది. ఒక చోటుకి ఏడుత్తా ఉంటది. అప్పుడు అందరు రావాలి. అందరొచ్చి ఓలెనుకోలు రావాలి. ఇగ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటది. ఇగ అందరిని నెగెటివ్ చేయడం. దివ్యనైతే ఒక రకంగా నెగెటివ్ చేసి పడేసింది భరణి గారి విషయంలో. సో, దివ్య ఇట్లా దాని స్ట్రాటజీగా మరి ఒకవేళ గ్రడ్జ్ పెట్టుకొని చేసిందా మొత్తానికైతే చేసింది కానీ, చేసిన తర్వాత వెంటనే అసలు దివ్య పాయింట్ ఏందని ఆలోచించకుండా డైరెక్ట్ భరణి గారు మీది పర్సనల్ ఏదైనా ఉంటే బయట చూసుకోవాలి గానీ, ఇక్కడ ఎందుకు ఇట్లా తీసుకొస్తుంది? ప్రతి విషయంలో ఇట్లా తీసుకొస్తుంది. ప్రతి విషయంలో ఇట్లా చేస్తుంది అని చెప్పి మొత్తం దివ్యనైతే సో, అల్లాడించింది. అండ్ దివ్య స్ట్రాటజీగా అది చేసినందుకే ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యిండు. ఇమాన్యుయల్ కెప్టెన్ అవ్వాలని తనెందుకు అనుకుందంటే, వాళ్ళు ముగ్గురు కెప్టెన్ అయిన వాళ్ళే. సుమనన్న, దివ్య, ఇమాన్యుయల్. వీళ్ళకి మళ్ళీ ఛాన్స్ రాలేదు. మళ్ళీ ఛాన్స్ రాకూడదని వాళ్ళు ప్లాన్ చేసుకున్నప్పుడు, వీళ్ళొక ప్లాన్ యేసుకున్నారు. ఏందంటే, మన ముగ్గురిట్లల్ల మనం ముగ్గురు స్ట్రాంగ్‌గా నిలబడితే, ఫస్ట్ వాళ్ళని ఎలిమినేట్ చేసినట్లయితే, మనం ముగ్గురం ఉండొచ్చు కదా! అనే ప్లాన్ యేసుకున్నారు. అది సక్సెస్ కాలేదు. సో, లాస్ట్‌కి అట్‌లీస్ట్ ఇమాన్యుయల్ ఉన్నాడుగా, ఇమాన్యుయల్ గెలిపించాలంటే బెస్ట్ టార్గెట్ ఒకవేళ సపోర్టింగ్ టాస్క్ వస్తే ఆహ్, క రీతుని తీసేసినామనుకో కళ్యాణ్ అది రీతుని తీసేస్తే తనుజ ఉంటది. తనుజని ఈజీగా అందరూ సపోర్ట్ ఇస్తారు. మళ్ళా ఈజీగా గెలిచిపోతది. ఆ రోజు గూడా దివ్య అండ్ ఇటువైపు ఆహ్, మన తనుజ వైపు ఇట్లా అందరూ నిల్చున్నారు. చాలా వరకు సమానంగా నిల్చున్నారు. ఇంకా స్టార్టింగ్ అయితే డైరెక్ట్ అందరూ ఒక 7, 8 మంది పోయి నిల్చున్నారు. అక్కడ మైనస్ ఏమైందంటే ఆహ్, లాస్ట్ మూమెంట్‌లో నిఖిల్ దిగిపోయిండు. భరణి గారు మధ్యలో ఉండిపోయిండు. అండ్ వెంటనే ఈ రీతు కిందకి ఉరుక్కుంటూ పోయి సంజనాని గుంజుకొద్దామని పోయింది. ఆ టైంలో బజర్ మోగింది. బజర్ మోగేసరికి సో, కరెక్ట్ డిసిజన్ చెప్పిండు రాము. నేను చూసేట బజర్ మోగే టైంకి అయితే సో, దివ్య టీమ్‌లో ఎక్కువున్నారని చెప్పిండు. తర్వాత ఇటు తిరిగి కూడా దివ్య చెప్పేసింది. అక్కడ నువ్వు అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. విన్నర్ ఎవరినో ప్రకటించమన్నప్పుడు విన్నర్ ఎవరు ప్రకటించా అని చెప్పిండు. చెప్పిన తర్వాత విన్నర్ ప్రకటించింది. సో, అట్లా ఇదనే కాదు ఇంకా చాలా టాస్క్‌ల విషయంలో లాస్ట్ మూమెంట్‌లోనే ఇట్లా అయితుండే తనుజ విషయంలో. సో, మొత్తానికైతే కెప్టెన్ అయింది. సో, కరెక్ట్ ఆడి గెలిచింది. అందులో ఏమన్నా మతలబ్ ఉందా అని కూడా చాలామందికి అనిపిస్తుంది. కొందరు రివ్యూవర్స్‌కైతే. ఎందుకంటే అది పట్టుకునే టాస్కు అది కొంచెం అంతసేపు ఎట్లా హ్యాండిల్ చేసిందని డౌట్ కూడా ఉంది. అండ్ అక్కడ సంజన గారు పాపం అంటే తనుజ అండ్ ఇద్దరు కెప్టెన్ అవ్వలేదు అని చెప్పి నిఖిల్‌కి మొగోడు కాబట్టి అంటే కొంచెం ఆపుతారనే ఉద్దేశంతోటి అది నిఖిల్‌కి తోడిగింది. అది తనుజ విషయంలో హెల్ప్ చేయాలనే చేసింది. అండ్ ఈవెన్ సుమన్ అన్న కూడా సంజనాని తీసుకొచ్చినట్లయితే మేబీ రితున్ గాని నిఖిల్‌ని ఆళ్ళు తీసేస్తారని చెప్పి అనుకున్నది. అండ్ అనుకున్నాడు. సంజన వచ్చింది కరెక్ట్‌గానే నిఖిల్‌కి పెట్టింది. రీతుకి పెడతాననుకున్నాడు. నిఖిల్‌కైతే పెట్టింది. పర్ఫెక్ట్ అసలు యాక్చువల్‌గా అంటే ప్లానింగ్ ప్రకారం అందరూ అనుకున్న ప్రకారమే గెలిచింది. గెలిచిన వెంటనే భరణి గారు వెళ్లి లిఫ్ట్ చేసిండు. ఇదంతా సపోర్ట్ కాదా? అండ్ తనకేమైనా జ్వరం వచ్చినా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదన్నా సిట్యుయేషన్ అంటే హార్డ్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు హెల్ప్ చేసేటోళ్ళందరూ సపోర్ట్ కాదా? అండ్ సో, తను ఏడ్చినప్పుడు ఓదార్చడానికి వచ్చిన వాళ్ళు గానీ, సో, తన విషయంలో కేరింగ్ తీసుకున్నదంతా సపోర్ట్ కాదా? సో, వీళ్ళందరూ సపోర్ట్ చేసింది. అంత సపోర్ట్ చేసినాక లాస్ట్‌కు సండే ఎపిసోడ్ సాటర్‌డే ఎపిసోడ్‌లో సో, మొత్తం అంతా అయిపోయినాక లాస్ట్‌కు టాస్క్ ఏందంటే మిమ్మల్ని ఓడ ఎక్కించేదెవరు, ముంచేదెవరు అని చెప్పి టాస్క్‌ల అందరూ కరెక్ట్‌గానే పెట్టిర్రు. ఆల్మోస్ట్ 90% అందరూ జెన్యూన్‌గానే అంటే సేఫ్ గేమ్ ఆడకుండా మొత్తం జెన్యూన్‌గానే పెట్టిర్రు. 99% అందరూ పెట్టిర్రు. ఆల్మోస్ట్ ఎవరు కూడా సేఫ్ ఆడలేదు. మేబీ ఎవరు కూడా ఆడలేదు ఆల్మోస్ట్. అంతే ఎవరు ఆడలేరు. అయితే అందరూ ఒక్కొక్కళ్ళు అంటే ఇప్పుడు రీతు వచ్చేసి డీమాను సపోర్టు అండ్ డీమాన్ వచ్చేసి రీతు సపోర్టు నాకు సపోర్ట్ కొనిచ్చిండు. ఇమాన్యుయల్ కూడా సంజన గారు సపోర్ట్. సంజన వచ్చేసి ఇమాన్యుయల్ సపోర్ట్. సో, వాళ్ళకు నెగెటివ్ అంటే సపోర్ట్‌గా లేని వాళ్ళు ఎవరు ముంచేది ఎవరు అనంగానే ఇమాన్యుయల్ వచ్చేసి తనుజ అని చెప్పడం కరెక్ట్‌గానే చెప్పిండు. పాయింట్స్ ఎక్కువ చెప్పలేదు గానీ నన్ను సతాయిస్తది అది ఇది అని చెప్పలేక లేదు సార్ తనుంటే తనుంటే తననే గెలిపించాలనే ఉద్దేశంలో నేను అది చేస్తా ఏదో కవర్ చేసిండు. డైరెక్ట్‌గా చెప్పేది ఉండే అసొంటి ఆల్రెడీ నా అసలు సేఫ్ ఆడకు మళ్ళీ అని అన్నాడు. కరెక్ట్‌గా చెప్పేది ఉండే పాయింట్ ఏదైనా ఉంటే. ఎట్లా సతాయిస్తదో సార్ అట్లా సతాయిస్తదని చెప్పి సపోర్ట్ ఇచ్చేదాకా వదిలిపెట్టదు. మళ్ళా సపోర్ట్ తీసుకొని లాస్ట్‌కి అది సపోర్ట్ చేయలేదంటది. సో, అది నాకు నచ్చదని చెప్పి చేసేదుండే. అదే కాకుండా లేదు సార్ తనుంటే నాకు సపోర్ట్ చేయాలనిపిస్తదని కవర్ చేస్తూ చెప్పిండు. కళ్యాణ్ కరెక్ట్‌గానే చెప్పిండు. నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ ఇస్తది. తను మంచిగా మాట్లాడింది ఇన్‌స్పైరింగ్‌గా మాట్లాడుతది అది ఇది అని చెప్పిండు. అందరు జెన్యూన్‌గా ఉన్నాక వచ్చిందండి. తను వచ్చి ఎవరు సపోర్ట్ ఇస్తారంటే ఏం చెప్పిందంటే డైరెక్ట్‌గా నాకెవ్వరు సపోర్ట్ లేదు సార్ ఇంట్ల.
మొత్తం నేను సింగిల్గా ఆడుకుంటూ వచ్చిన ఎక్కడి దాకా. ఇక అది చూసినాకనే మరి ఆదిరెడ్డి గారి ఛానల్ అది ఆ కమెంట్ ఇట్లా పెట్టిండో తెలీదు కానీ పిఆర్ వాళ్ళు కూడా కష్టపడి మొత్తం గెలిపించిన తర్వాత నేనే సొంతంగా గెలిచిన మీరేం పిఆర్ చేసిరా అని అంటదేమో అనే కమెంట్ అది ఇది లింక్ చేసుకున్నాను నేను. నిజంగానే అంత జరిగిన తర్వాత నాకు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు కానీ సో పిఆర్ టీం కూడా ఒకవేళ ఏమమ్మా ఇంత గెలిపించాం మరి అన్న ఉందా ఎక్స్ట్రా అమౌంట్ అది అని అడిగిరు. ఎక్స్ట్రా అమౌంట్ ఏమో మామూలు అమౌంట్ అడిగిన కూడా అసలు మీరు ఎప్పుడు చేసిరు మొత్తం నేనే ఆడుకుంటూ వచ్చిన కానీ మీరేం చేసిరు మొత్తం నా ఆట వల్ల నేను గెలిచిన కానీ మీరేం చేసిరా అంటదేమో అని అనిపించింది. కానీ ఇది చూసిన తర్వాత అసలు నాకు ఒకటి అనిపించింది ఏంటంటే కళ్యాణ్ అన్న డిమాన్ అన్న రీతు అయినా పర్లేదు ఇమాన్యుయల్ అయినా పర్లేదు. ఇమాన్యుయల్ కళ్యాణ్ డిమాన్ వీళ్ళు ముగ్గురు అయితే పక్కా విన్నర్ అవ్వాలనుకోండి. ఈ ముగ్గురులో ఎవరైనా పర్లేదు. కానీ తనుజ విన్నర్ అయితే మాత్రం అంటే తను విన్నర్ అవ్వకూడదని నేను ఏదో శత్రుత్వం అది ఇదని కాదు. ఈ బిగ్ బాస్ హౌస్లో తనకు ఆ క్వాలిటీస్ ఉన్నాయా? ఇన్ని క్వాలిటీస్ చెప్పిన నేను. దివ్యాన్ని బ్యాడ్ చేయడం కానీ ఏడవడం కానీ సపోర్ట్ తీసుకోలే అనడం కానీ నాగ్ సార్ తోటి మెల్ల ప్యాంపరింగ్ చేసినట్టు కవర్ చేస్తూ మాట్లాడడం కానీ అలగడం కానీ మాటలు మార్చి ఫ్లిప్పింగ్ చేయడం అలా అనడం అండ్ పిఆర్ ఉన్నది. సో ఇట్లా ఇంకా చాలా చాలా క్వాలిటీస్ ఉన్నాయి ఆమెకి. మొత్తం ఆడకుండా చాలా గేమ్స్లో లాక్కొని వచ్చింది. అండ్ ఇంకొకరిని డైరెక్ట్ నేను నిందిస్తుంది. డైరెక్ట్ స్ట్రైట్ టు ద పాయింట్ ఏదైనా దొరికిందంటే క్వశ్చన్ అలాంటి ఇవన్నీ విన్నింగ్ క్వాలిటీసా? ఇవన్నీ ఉండడం విన్నింగ్ క్వాలిటీసా? అలా కాకుండా కళ్యాణ్ చూడండి, కళ్యాణ్ విషయంలో గేమ్ కరెక్ట్గా ఆడతాడు. తప్పు ఉండి డైరెక్ట్ నాకు సార్ ఏదైనా తప్పు ఉందంటే అది తప్పు అయితే కరెక్ట్ తప్పు ఒప్పించుకుంటాడు. చెప్పు నీ విషయంలో సంచాలుగా కరెక్ట్ చేసినావా? లేదు సార్ నేను అదొక విషయంలో లేదు సార్ ఒప్పుకుంటున్నా అని చెప్పేసిండు. నా తప్పు ఉంది సార్ అని చెప్పేసిండు. అట్లా చెప్పాలి. అదే ఒకవేళ తనుజ అనుకో లేదు సార్ అది ఇట్లా ఇది అట్లా అది ఇట్లా అది ఇట్లా అది ఇట్లా అని చెప్తుంది. ఆయనతో కన్విన్స్గా మెల్లగా మాట్లాడితే నాకు సార్ కూడా ఏదో కరిగిపోయి సరేలే అన్నట్టు చెప్తాడు. మొత్తం 100% ఇయ్యడు. కానీ కళ్యాణ్ అయితే డైరెక్ట్ గేమ్ ఆడినా కూడా రఫ్ ఆడిస్తాడు. ఆల్మోస్ట్ ఒక్క మైండ్ గేమ్స్ ఎక్కువ ఫోకస్ చేయడానికి కలర్ గేమ్స్ ఇలాంటి అండ్ కలర్స్ కానీ ఇట్లా జంబ్లింగ్ ఏదైనా గేమ్స్ ఉంటే అలాంటి థింగర్ గేమ్స్ ఉంటే కన్ఫ్యూజ్ అవుతారు. కానీ స్ట్రేట్ టు ద గేమ్ ఏదైనా ఫుల్ ఫిజికల్ టాస్క్ ఉంటే మాత్రం ఇచ్చి పడేస్తాడు. అండ్ డీమన్ కూడా అంతే. అండ్ కళ్యాణ్ జెన్యున్ పర్సన్. కళ్యాణ్ గురించి 2-3 పాయింట్లు చెప్పాలి. కళ్యాణ్ జెన్యున్ పర్సన్. స్ట్రిక్ట్గా ఉంటాడు. అంటే ఎవరెన్ని చెప్పినా కూడా తనుజాని ఎక్కడ కూడా నెగిటివ్ చూడలేదు. సో తనుజ విషయంలో వీళ్ళు చెప్పకముందే అంటే ఎవరు బయట నుంచి ఎవరు రాకముందుకి మర్యాద మనిషి కానీ వీళ్ళందరూ వచ్చి నామినేట్ చేయకముందుకే శ్రీజ వీళ్ళందరూ వచ్చి నామినేట్ చేయకముందుకే ముందే డిసైడ్ అయ్యాడు నామినేట్ చేద్దామని. అది కూడా ఒక రీజన్ ఉన్నట్లా నామినేట్ చేద్దాం అనుకున్నాడు. ఆ రీజన్స్ అన్ని రమ్య చెప్పేసిందని చెప్పి సంజన నామినేట్ చేసిండు. సో తను చేద్దామని కూడా తను అబద్ధం ఆడిందా, తను స్కిచ్ చేసిండా సంజనాన్ని చేయడానికి అనేది కూడా ఎవరికి తెలియదు. అండ్ తను ఒప్పుకున్నాడు కూడా. సో నా దగ్గర పాయింట్స్ ఉన్నాయని ఒప్పుకున్నాడు. అంతకు మించి మళ్ళీ ఒక్కసారి కూడా తనుజని నామినేట్ చేయాలని కానీ తనుజ విషయంలో బ్యాడ్గా ఎవరికైనా చెప్పడం కానీ ఎక్కడ కూడా చేయలేదు. తను జెన్యున్ పర్సన్. అండ్ వేరే వాళ్ళ గురించి కూడా ఎక్కువ బ్యాడ్గా నెగిటివ్ ఎవరు మాట్లాడారు అప్పటిదప్పుడు తెలుసుకుంటాడు తప్ప సో ఇక్కడ నెగిటివ్గా మాట్లాడాడు. తనకేమో తను ఆడుకుంటాడు. బట్ అంతకన్నా ఎక్కువ మంచి క్వాలిటీస్ ఎవరికి ఉంది అంటే డీమన్ పవన్కు. ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే రీతు విషయంలో బాగా 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 అది అయిపోతాడు. కానీ ఒక రీతి విషయాన్ని పక్కన పెట్టేస్తే అందరితో మంచిగా ఉంటాడు. ఆల్మోస్ట్ అందరితోటి హెల్పింగ్ నేచరు. మంచిగా పనులు చేస్తూ ఉంటాడు. వంటల విషయంలో అవి అన్ని పనులు చేస్తూ ఉంటాడు. అన్నిట్లలో స్ట్రాంగ్గా నిలబడతాడు. గేమ్స్ వచ్చిన వాడికి ఇచ్చి పడేస్తాడు. గేమ్స్ అవ్వడానికి అవకాశం ఇవ్వకపోతే దానికోసం ఫైట్ చేస్తాడు. అండ్ ఎవరైనా ఏమైనా అనుకుంటారంటే ఎక్కువగా సో వాళ్ళతో ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేసుకోడు. ఈ ఒక రీతి విషయంలో తప్ప మరీ క్లోజ్ కాబట్టి వాళ్ళు రీతి విషయాన్ని పక్కన పెట్టేస్తే మిగిలిన అందరితోటి వాళ్ళు ఎక్కువ మాట్లాడినా కూడా సరే వాళ్ళకు సమాధానం మెల్లగా చెప్తాడు తప్ప ఎక్కడ సీరియస్ అవ్వడు. వాళ్ళకు ఇలా పెద్ద పెద్ద బాణాలు వేసి పెద్ద పెద్ద బుల్లెట్లు దించినా కూడా లేదు లేదు అన్నట్టు మంచిగా మాట్లాడతాడు. ఇమాన్యుయల్ విషయానికి వచ్చినట్లయితే సేఫ్ అనే ఒక 1% అంటే సేఫ్ అంటే గేమ్ ఎట్లా వెళ్తుందో తెలుసుకోక చాలామంది వచ్చి ఇట్లాడు ఇట్లాడు అనడం వల్ల తనుజని నామినేట్ చేయాలన్నా వీళ్ళను తనుజని టార్గెట్ చేయాలన్నా ఆది గారు వీళ్ళందరూ చాలామంది హైపర్ ఆది వీళ్ళందరూ వచ్చి తనుజ విన్నర్ మెటీరియల్ అది అనేసరికి సో ఎక్కడనో మనది నెగిటివ్ వెళ్తుందేమో, సో మనం ఎక్కడనో సేఫ్ ఆడుతున్నాం నిజంగానే అనుకొని సో తను ఫ్లిప్ అవుతూ వచ్చిండు తప్ప మిగతాదంతా గేమ్ ఇచ్చి పడేస్తాడు, ఎంటర్టైన్మెంట్ ఇచ్చి పడేస్తాడు. తను ఎంటర్టైన్మెంట్ చేయడం చాలామంది నవ్వుకున్నా అంటే నేనైతే నవ్వుకున్నా. ఎవరు నవ్వుకున్నాడు లేదా కానీ నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. ఎపిసోడ్ చూసినప్పుడు కానీ లైవ్లో కానీ పిచ్చ కామెడీ ఉంటుంది. అండ్ ఎంటర్టైన్మెంట్ విషయానికి వచ్చినట్లయితే గేమ్స్ విషయాన్ని
గేమ్స్ విషయానికి వచ్చినట్లయితే తప్పకుండా గెలుస్తాడు. అది ఏదో ఒక రకంగా ఆడి మొత్తానికి గెలిచి పడేస్తాడు. లాస్ట్‌కి వచ్చేసరికి విన్నర్ అయిపోతాడు. విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇంకా ఇంకా చాలా విషయంలో మంచిగానే ఉంటాడు. ఎమోషనల్‌గా సో, అంటే ఏదన్నా ఉంటే పర్ఫెక్ట్‌గా ఉంటాడు. ఎవరు లో ఉన్నా తన ఫ్రెండ్స్ అనుకున్నాడనుకో, కళ్యాణ్‌కైనా గానీ, తనుజకైనా గానీ, ఎవరికైనా గానీ కరెక్ట్‌గా మాట్లాడతాడు. హెల్పింగ్ నేచర్ ఉంది. అన్నీ ఉన్నాయి. సో, తను గూడా ఒక మంచి విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్న క్యాండిడేటు. సో, ఈళ్ళు ముగ్గిరిట్లలో నాకు ఎవ్వరైనా గూడా ఇమాన్యుయల్, డీమన్, కళ్యాణ్ ఈళ్ళు ముగ్గురు జెన్యూన్ పర్సన్స్. ఆహ్, అంటే ఒకవేళ కొంత సేఫ్ సైడ్ అని ఇమాన్యుయల్ అనుకుంటే సేఫ్ సైడ్ సేఫ్ గేమ్ ఆడతాడు అని ఒకవేళ అనిపిస్తే గేమ్ విషయంలో మిగిలిన విషయాల్లో ఎంటర్‌టైన్‌మెంట్ కాకుండా మిగిలిన విషయంలో ఆలోచిస్తే వాళ్ళిద్దరిని తీసేస్తే కళ్యాణ్, డీమన్ మాత్రం జెన్యూన్ పర్సన్స్. అలాంటి వాళ్ళు మంచి గేమ్ ఆడి మంచిగా ఉండే క్యాండిడేట్స్ వాళ్ళిద్దరిలో ఎవరు విన్ అయినా నాకు సంతోషం గానీ, సో ఈ పీఆర్‌ని యేసుకొనొచ్చి ఇన్ని నెగెటివ్స్ పెట్టుకొని ఇలాంటి వాళ్ళు విన్నర్ అయితే అసలు ఏమైనా సంబంధం ఉందా? నేను అదే అడిగినా నేను చాలా క్వెషన్స్ ఎవరు విన్నర్ అయితారంటే ఎక్కువ మంది తనుజనే అంటుర్రు. అండ్ జనరల్‌గా బయట ఆడియన్స్ ఏమో మామూలుగా మనం మాట్లాడుకుంటాం కదా! ఫ్రెండ్స్‌తోటి మాట్లాడేటప్పుడు తనుజ ఏందిరా ఇట్లా బిహేవ్ చేస్తది. తను ఇట్లా విన్నర్ అంత ఓటింగ్ కొడుతుందేందిరా అసలు అని చాలామంది బయట మాట్లాడుకుంటారు గానీ, యూట్యూబ్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో, రీల్స్‌లో కింద కామెంట్స్‌లలో గానీ అక్కడ మొత్తం తనుజదే ఉంటది. నాకు అర్థం కాదు ఎట్లా అయితదో అసలు తనుజ అని ఎట్లుంటదో అర్థం కాదు. ఒక 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 యూట్యూబర్ ఒకడు చెప్పిండు ఏందంటే, అంటే అది నిజమో కాదో తెలీదు గానీ, అంటే ఓటింగ్ అనేది కూడా మొత్తం కొన్ని బాట్స్ పెట్టి కొన్ని లక్షల ఓట్లేపిస్తారట. కొన్ని వందల వేలల కొన్ని చాలా ఈమెయిల్స్ పెట్టించి మొత్తం అసలు వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఓటింగ్ పడేటట్టు చేస్తారట. ఇప్పుడు 'బిగ్ బాస్' టీమ్‌కి ఉంటది కదా! ఒకసారి వచ్చిందట అట్లా అంటే ఆహ్, ఏదో కంటెస్టెంట్ కూడా అట్లా అయిందట. యూట్యూబ్‌లో ఛానల్ ఒక రివ్యూవర్ చెప్పేటప్పుడు చూసిన. సో, మొత్తం ఎక్కువ ఓటింగ్ పడతదంట అట్లా. అంటే అదేమన్నా ఛాన్స్ ఉందా మరి? ఇట్లా అన్ని చోట్ల పడతదా? అది ఎట్లా సాధ్యం అనేది నాకు అర్థం కాదు. అండ్ ఈ రియల్‌గా ఫ్యాన్స్ అనుకున్న వాళ్ళు ఇంకనైనా ఒకవేళ నిజంగా అది సరే అదంతా బాట్స్ కాదు, పీఆర్ కాదు. ఒరిజినల్‌గానే ఫ్యాన్స్ ఉన్నారనుకుందాం. ఇకనైనా ఆలోచించండి. ఎలాంటి విన్నర్ క్వాలిటీస్ ఉంటే గెలిచే ఛాన్స్ ఉందా? ఇంకా మీరు ఓటింగ్ ఎయాలనుకుంటుర్రా? ఒకసారి ఆలోచించుకోండి. సరే తను క్యూట్‌గా ఉంటది. తను మంచిది అవన్నీ ఒప్పుకుంటా గానీ, ఫ్లిప్పింగ్ అయితే చాలా ఇదిది. అంటే తను ఎటు దాన్నేమంటారు? ఆహ్, ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసే రకం అంటారు చూడు. తెప్ప తగిలేసే రకం. అంటే స్టార్టింగ్ ఏమో సపోర్ట్ కావాలంటది. సపోర్ట్ తీసుకుంటది. ఫస్ట్ ఏమంటది? ఒకవేళ ఇమ్మాన్యుయల్ క్వెషన్ చేసిండనుకో, నాకు నాన్న తప్ప ఎవరు సపోర్ట్ చేయలేదు తెలుసా? అంటే ఇమ్మాన్యుయల్‌కి సంబంధించిన వాళ్ళు. ఒకవేళ సంజన ఇట్లా ఇలా సపోర్ట్ చేసి క్వెషన్ ఏసారనుకో, నాకు ఈ భరణి గారు తప్ప ఎవరు సపోర్ట్ చేయలేదు తెలుసా? అంటది. ఒకవేళ దివ్య ఈళ్ళందరూ ఏమైనా క్వెషన్ చేసిరనుకో, నాకు ఇమ్మాన్యుయల్ తప్ప ఎవరు సపోర్ట్ లేదు తెలుసా అంటారు. ఒకవేళ ఇమ్మాన్యుయల్ ఈ బ్యాచ్ ఎవరైనా సపోర్ట్ నాకు కళ్యాణ్ తప్ప ఎవరు సపోర్ట్ చేయలేదు తెలుసా? అని ఇట్లా అంటది. లాస్ట్‌కయితే ఈళ్ళందరూ కాదు నాకు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు తెలుసా? చాలామంది మొత్తం నాకసలు సపోర్టే లేదు అంటది. నాయనా ఇది. ఇది విన్నర్ క్వాలిటీస్. హైయెస్ట్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్న తనుజ గారి విన్నర్ క్వాలిటీస్. సో, మొత్తం అసలు ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నిజంగా అసలు అంటే ఒక్క పాయింట్ 1% అన్న తనుజలో విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయా? అయినా గాని విన్నర్ అని బయట ప్రచారం ఏందో. అండ్ చాలామంది అచ్చి హింట్స్ ఇవ్వడం ఏందో మొత్తం విన్నర్ అని. అండ్ ఈవెన్ నాగ్ సార్ ఏమో డీమన్ విషయంలోనే చిన్న విషయానికి వాళ్ళ ఫ్రెండ్‌ని ఇట్లా తోసిండని చెప్పి వార్నింగ్ ఇస్తే సరిపోయేది. ఇంకోసారి అట్లా చేసినుంటే బాగుండేది. అది బయట బ్యాడ్‌గా వెళ్తుందని చెప్పి సంజన కూడా అన్నారు. దాన్ని కొంచెం స్ట్రిక్ట్‌గా చేసేదుండే గానీ కాళ్ళ మీద కూర్చోబెట్టి మొత్తం మరీ దారుణంగా సారీ చెప్పించిండు. అందరితోటి సారీ చెప్పించిండు. అది రీతు నా త రీతు వాని తప్పు, డిమాండ్ తప్పు అంటే నువ్వు చేసుంటే ఒప్పుకోవచ్చు. రీతు అనలేదు, ఎవరు అనలేదు. నాకు సరే స్టాండ్ తీసుకొని మరి అంత ఏపిచ్చినప్పుడు, తనుజ విషయంలో అట్‌లీస్ట్ గట్టిగా మాట్లాడడానికి కూడా ధైర్యం చేస్తలేరు. ఎందుకంటే తను ఏడుస్తదని. అదొకటి ఉన్నది. ఇంకొక విషయం ఏందంటే, ఈ పెద్ద ఫైర్ స్టామ్ అని మొత్తం ఒక బ్యాచ్‌ని తీసుకొచ్చిర్రు. ఆరుగురును నిఖిల్‌ను, గౌరవ్‌ని ఇంకేంది ఆయేష, రమ్య, మాధురి మన శ్రీనివాసా? అది వీళ్ళందరూ అంటే పేర్లు కూడా గుర్తులేవు కొందరియి. అంటే వీళ్ళందరూ వచ్చిర్రు మొత్తం. అబ్బా! ఇగ స్టార్ట్ అయిద్దిరా ఫైర్ స్టామ్ ఒక్కొక్కళ్ళు మొత్తం క్వెషన్ చేత్తరు కావచ్చు తనుజని అనుకుంటే అందరూ వచ్చి తనుజని క్వెషన్ చేసి, ఆమె ఏం చేసిందంటే
అందరితోటి క్లోజ్‌గా ఉండడం. అంటే ఎవరైతే తనను క్వెషన్ చేస్తారో వాళ్ళనే సేఫెస్ట్ గేమ్ ఏదంటే మాధురి విషయంలో. మాధురి డైరెక్ట్ మొఖం మీదనే అన్నది. నన్న అంటావని దివ్యని అన్నది గానీ ఇండైరెక్ట్‌గా తనుజ అన్నది. ఆ రేంజ్‌లో అన్న ఆమెను మొత్తం మార్చేసి మ్యాడీ, రాజు అని చెప్పి ఆమెను అది బుట్టలో పడేసింది. అండ్ రమ్య విషయానికొచ్చేసరికి రమ్య పడలేదు గానీ, రమ్య తన స్టార్టింగ్ నుంచిలే ఉన్నది నెగటివిటీ. తనకు బయట ఉన్నది నెగటివిటీ. లోపలికొచ్చినా కూడా అదే ఉండుట్ల తను ఒకవేళ జెన్యూన్‌గా అంటే తన పాయింట్ కరెక్ట్ ఉన్నా కూడా తను చెప్పే విధానం కరెక్ట్ ఉండదు. అంటే మొత్తం ఇట్లా కొట్టినట్టే మాట్లాడుతది చూడు. అది తనకు నెగెటివ్ అయింది. అండ్ ఈవెన్ తనుజ కూడా ఒప్పుకున్న క్షణం ఏందంటే, అవును నేను సేఫ్ గేమ్ ఆడతా. నేను మ్యానిపులేట్ చేత్తా. నేను కావాలని ఎడతా. నేను సీరియల్ యాక్ట్రెస్ అని ఒప్పుకున్నది. నువ్వు కావాలంటే ఎపిసోడ్ చూడుర్రి. రమ్య నామినేట్ చేసిన ఎపిసోడ్ చూడుర్రి. నేను అవును అని ఒప్పుకున్నది. ఎందుకంటే తన దగ్గర సమాధానం దొరకలేదు. అంటే అంత రేంజ్‌లో రమ్య క్వెషన్ చేసింది. అన్నీ కరెక్ట్ చేసింది. కాకపోతే దాన్ని ఒక పాజిటివ్ వేలో, ఒక మంచి విధానంలో చెప్పుంటే బాగుండేది. అట్లా సీరియస్‌గా ఒక రకంగా నువ్వు సేఫిస్ట్, నువ్వు ఫేక్, నువ్వు అది అట్లా కాకుండా నువ్వు ఫేక్‌గా ఆడతావు. నువ్వు ఫేక్‌గా ఆడడానికి రీజన్స్ ఇవి అన్నట్టు చెప్పుంటే పక్కా అసలు మంచిగా మారిపోయేది. అంటే రమ్య కూడా ఒక మంచి క్యాండిడేట్‌గా మిగిలిపోయేది. అండ్ కానీ రమ్య కూడా తను చెప్పిన దానికి అపోజిట్‌గా కొన్ని బిహేవియర్స్ చూసేసరికి సో, తనకు కూడా బ్యాడ్ అయిపోయింది. రమ్య ఎళ్ళిపోయింది. సరే రమ్య వదిలిపెట్టేయండి. ఆయేష విషయానికొద్దాం. ఆయేష వచ్చింది అబ్బా! ఇక తనుజనే క్వెషన్ చేత్తదిరోయ్ ఇక మొత్తం ఒక రకంగా నామినేట్ చేసి పడేసింది. మొత్తం ఇచ్చి పడేసింది. నాన్న అనుకుంటూ మొత్తం టైటిల్ విన్నర్ అయిదాం అనుకుంటున్నావా? ఈ హౌస్‌లో ఒక నాన్న, ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే చాలు విన్నర్ అయిపోవచ్చు అనేలాగా మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నదో ఎక్కడ గుచ్చుకోవాలో అక్కడ గుచ్చుకుంది. కానీ ఆయేషను కూడా ఫ్రెండ్ చేసుకొని క్లోజ్ చేసి పడేసింది. తర్వాత అండ్ తనకు అంటే బాగాలేక పంపించేసిర్రు. ఓకే. ఆరోగ్యం బాలేక. ఇంకోరు సాయి శ్రీనివాస్. సో, తను కూడా అంతేం ఇంపాక్ట్ చూపలేదు. ఓకే. తను వెళ్ళిపోయాడనుకో. ఎవరున్నారు ఇప్పుడు నిఖిల్ కూడా వెళ్ళిపోయిండు. ఇంకెవరున్నారు మాధురి గారిని ప్యాంపరింగ్ చేసి అది చేసి మొత్తానికైతే జమ్మలు బొమ్మలు చేసి మొత్తానికైతే సో, తన బ్యాడ్ బిహేవియర్ తను వేరే కంటెస్ట్ మీద చూపించిన ఆ బిహేవియర్ వల్ల సో, తను కూడా కొంచెం బ్యాడ్ అయిపోయి రీతు విషయంలో కానీ, ఆ విషయంలో కానీ కొంచెం ఎక్కువ స్ట్రాంగ్‌గా మాట్లాడి సో, అండ్ తనకు ఓటింగ్ అసలు లేదు కాబట్టి వెళ్ళిపోయింది. సో, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోయారు. మిగిలింది గౌరవ్. సో, గౌరవ్ కూడా తీసేస్తారనుకుంటున్నా. మేబీ ఉంచుతారో ఈ వీక్ అన్నా మరి చూడాలి సండే ఎపిసోడ్‌లో. ఇది సో, ఫైర్ స్టార్ అని తీసుకొచ్చిర్రు కానీ తనుజ జస్ట్ ఒక రివ్యూయర్ చెప్పినట్టు ఏడ్చి ఆ ఫైర్‌ని మొత్తం చల్లార్చింది. ఇది తనుజ యొక్క విన్నింగ్ క్వాలిటీస్. మీరేమనుకుంటారు? ఇంకేమైనా విన్నింగ్ క్వాలిటీస్ ఉన్నాయా లేదా కామెంట్ చేయరి. ఇంత మంచి విన్నింగ్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళను సపోర్ట్ చేయాలో తప్పే లేదు. సపోర్ట్ చేసుకోర్రి. నేను అద్దన్నా ఇప్పుడు నేను ఏమన్నా అన్నా కూడా కింద కామెంట్లలో తనుజ ఈజ్ విన్నర్ రా, తనుజ నీకేం తెలుసురా అది ఇది అని అనేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో, ఇవన్నీ విన్నర్ క్వాలిటీస్ అని చెప్తున్నాను నేను నెగెటివ్ ఏం చేయట్లేదు. ఓకే. థ్యాంక్ యూ.